అన్ని రంగాల్లో రివర్స్ లో టాప్ లో పెట్టాడు. కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు. పేదవాడు పేదవాడయ్యాడు. అవునా కాదా? మీ జీవన ప్రమాణాలు పెరగలేదు. అవునా కాదా? కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా? ఎవరు? ఇది నేను చెప్పింది కాదు, రికార్డులో ఉండే సత్యం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని? రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట. పాపం నిరుపేద, ఆయన డ్రాయర్ కూడా లేదు. పేపర్ లేదు, టీవీ లేదు, బంగ్లాలు లేవు, ప్యాలెస్లు లేవు, బట్టలు లేవు. ఏం తింటాడో నాకైతే అర్థం కాల. గడ్డి తింటాడు. ఈ గడ్డే తింటున్నాడు, అడుక్కుంటున్నాడు. మా చెల్లెమ్మ చెప్పినట్టు రేపు వస్తాడు, అప్పుడు ఓట్లు అడుక్కున్నాడు. భస్మాసుడు మార్గం మీ నెత్తిన చేయబెట్టాడు. ఇప్పుడు మళ్ళా కథలు గుద్దుడే గుద్దుడు. ఇప్పుడు 5 ఏళ్లు వదిలిపెట్టకుండా గుద్దాడు. మళ్ళా ఓటేస్తే ఇంకా బానిసలమే. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు కాదు, 83లో 2 రూపాయల కేజీ బియ్యం ఇచ్చారు. 83లో సగం ధరకే చీర దోవతి ఇచ్చారు. 83లో పేదవాడికి ఇల్లు కట్టివ్వాలని పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత మీకు అనేక కార్యక్రమాలు, చంద్రన్న బీమా ఇచ్చాను, వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. పెళ్లి కానుక ఇచ్చాం, వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. విదేశ విద్య అన్ని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క ఈ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వం, పేదవాళ్ళ వ్యతిరేక ప్రభుత్వం. ఒక మాటలో చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి పేదవాళ్ళ నడ్డి విరగ్గొట్టే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇంకో పక్క బాధుడే బాధుడు. అవునా కాదా? ఆర్టీసీ రేట్లు పెంచారా లేదా? పెంచుతూనే ఉన్నారా లేదా? ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.